హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రేష విలేజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊరెమ్మటి ఏరు ఉంటుంది. ఆ ఏట్లే వలలేసిర్రు. వేస్తే ఇదిగో ఈ 2 కిలోల వాలుగ చేప పడ్డదంట. మా ఇంటి పక్కన పెదవాప అయితే మా కోసం తెచ్చిండి. ఇది ఫ్రీగానే, పైసలు గిట్ల ఏం తీసుకోలేదు. అయితే ఈ వాలుగ చేపకు ఒక నరం ఉంటుంది. ఆ నరం తీసి తినాలి, లేకపోతే నడు నొప్పు, పాత నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇట్లుంటే అన్నీ బయట పడతాయట. కొంతమంది వాలుగ చేప అనగానే వామ్మో అంటారు, వామ్మో పాత నొప్పులు బయట పడతాయని. కానీ ఆ నరం తీసి తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది ముళ్ళులు కూడా ఎక్కువ అనిపించవు, కొర్రమైన చేప లెక్క ముళ్ళులే ఉండవు దీంట్లో. కొంతమంది దీనిపైన తల వరకు కోసి పైనుంచి గుంజుతారు నరాన్ని. కానీ పెదవాపేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. ఒకవేళ లాగుతుంటే మధ్యలో ఏమైనా కట్ అయితే కూరలోకి పోద్ది కదా అని. చేప కూడా చాలా పెద్దగా ఉండటంతో చేతులు ఆగుతలేదు, అటు ఇటు జారిపోతుంది మొత్తమే. ముందైతే ఈ చేపను మొత్తం ముక్కల్లాగా, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. జారుతుంది అనుకుంటే ముందే రాక్కొని కూడా పక్కన ఈకలు తీసుకొని కూడా దాన్ని ముక్కలు ముక్కలు కోసుకొని ఆ నరం తీసుకోవచ్చు. మీకు నరం అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ముక్క కోసాక అదిగో అటు సైడ్ ఇటు సైడ్ ఉంది. అందులో నుంచి అయితే ఇదిగో ఈ నరం వస్తుంది. చిన్న దారం లాగా ఉంటుంది, తెల్ల దారం. ఈ నరమే చాలా డేంజరస్ అంట అసలు. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఇదిగో చూడండి, నేనైతే ఒక చేతితో తీస్తున్నాను, ఇంకో చేతితో కెమెరా ఉంది. ఈ నరం చూడండి ఎట్లుందో, చిన్న ముక్కది కాబట్టి ఇంత చిన్నగా ఉంది. ఒకసారి పొడుగు తీస్తే చాలా పెద్దగా వస్తుంది. ముక్కలను అయితే ఇలా కట్ చేసుకున్నాం. ముక్కలను అయితే కట్ చేసుకున్నాక మంచిగా ఉప్పు పెట్టి రాకిన, వీడియో తీయడం అయితే కుదరలేదు. అది రాకినాక ఒక 2-3 సార్లనైతే ఇట్లా వాటర్లో వేసి కడుక్కున్నాం మంచిగా. ఒక 2-3 సార్లు ఇట్లా వాటర్లో కలుపుకున్నాకనైతే ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక ఈ చేప ముక్కలు అయితే కూర వండడానికి రెడీగా ఉన్నాయి.